హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో, వాళ్ళల్లో ఏదైనా మార్పు అనేది వచ్చిందా, ఎలాంటి మార్పు ఏంటి అనేది అయితే చూద్దాము. ఓకేనా? నో కాంటాక్ట్, అబ్రేషన్ ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి. లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఏదైనా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎవరి గురించి అయితే మీ మనసులో ఉన్నారో వాళ్ళ గురించి అయితే చూడండి. ఓకేనా? మీకు కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ వ్యూవర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎలా ఉన్నారు, వాళ్ళల్లో ఏదైనా మార్పు అనేది వచ్చిందా, అది ఎలాంటి మార్పు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మార్పు ఏంటి, వీళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళలో ఏదైనా మార్పు వచ్చిందా? ప్లీజ్ తెలియచేయండి. వాళ్ళలో మార్పు అనేది వచ్చింది. వాళ్ళలో మార్పు వస్తుందా? ప్లీజ్ తెలియచేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, మీకు దూరంగా ఉన్న పర్సన్ మనసులో వాళ్ళకి ప్రేమ లేదా అంటే, ప్రేమ లేకుండా అయితే ఏం లేదు, ప్రేమ అయితే ఉంది. ఆ ప్రేమనైతే వ్యక్తపరచట్లేదు. ఎందుకు వ్యక్తపరచట్లేదు అనంటే, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగలేదు, నాకు మోసం జరిగింది అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. అలా అయితే ఆలోచిస్తున్నారు. ఒక పక్క మిమ్మల్ని ఏడ్పిస్తున్నాను, బాధ పెట్టాను అనే ఫీలింగ్ కూడా మీ పర్సన్ ఉంది పాస్ట్ లో. మీరు వాళ్ళ కోసము ఎంత బతిమాలుతున్నా, బ్రతిమాలాడుతున్నా కానీ పట్టించుకోకపోవడము, బాధపడ్డము, మీరు మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగాయో వాటి గురించే మీరు తలుచుకోవడము, పదే పదే వాళ్ళకి ఫోన్ ఆర్ మెసేజ్లు అయితే చేయడము, కాల్స్ చేయడము, వాళ్ళు పట్టించుకోకపోవడము, మీ ఇద్దరి మధ్య గొడవలు రావడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, పట్టించుకోకపోవడము, ఏదైతే మీ ఇద్దరి మధ్య మంచి ఎమోషనల్ గా ఏదైనా ఒక సిచ్యువేషన్స్ జరిగిండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, అవి ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించడము, మీ పర్సన్ అయితే మీకు వస్తాను అని చెప్పడము, నిర్ణయం తీసుకోవాలి అని మీ పర్సన్ అనుకోవడము, కానీ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం.
ఆన్ అండ్ ఆఫ్ లో అయితే పెట్టడము. ఎందుకు అని అంటే తను చేస్తున్న వర్క్ కావచ్చు, తన మనసుకు గాయం కావచ్చు, తనకు తాను గాయపరుచుకొని ఉండొచ్చు, తన మనసుకు తను కరెక్ట్ గా లేదు అనిపించవచ్చు, తనకు తానే గాయపరుచుకోవడము, నేను కరెక్ట్ వేలో లేను అనుకోవడము, నేను ఒక ఫూల్ లా ప్రవర్తించాను మీ గురించి అని అనుకోవడము. మీదేమో ట్రూ లవ్, అక్కడేమో అంత ట్రూ అయితే కాదు. మిమ్మల్ని జగులు చేయడం, వాళ్ళు జగులు చేయడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగేది. రాసులు చెప్తాను ఫస్ట్. వాండ్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకునే దీంట్లో ఉన్నారన్నమాట. మీ పర్సన్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచనలో అయితే ఉంటున్నారు. వీళ్ళు ఏ రాశి వాళ్ళు అంటే మీ పర్సన్ మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అయితే ఉన్నారు. అలాగే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి కూడా ఉన్నారు. వీళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. వీళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. ఇక మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. ఈ రాశి వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ కనిపిస్తున్నారు. అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. కాకపోతే ఎక్కువ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళైతే ఉన్నారు. ఎక్కువ వీళ్ళైతే కనిపిస్తున్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ లెటర్, నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 10, నెంబర్ 2, 3 నెంబర్, 2 నెంబర్ వాళ్ళైతే ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే 6 నెంబర్, నెంబర్ 20, నెంబర్ 5, ఈ నెంబర్స్ అయితే ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఈ లెటర్ కనిపిస్తుంది, ఎస్ లెటర్ కనిపిస్తుంది, టీ లెటర్ కనిపిస్తుంది, కే లెటర్, పి లెటర్, డబ్ల్యూ లెటర్, సి లెటర్, క్యూ లెటర్, ఎఫ్ లెటర్, ఎల్ లెటర్, ఏ లెటర్, జే లెటర్, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ కి అయితే మీరే వాళ్ళ బలం అన్నమాట. మీరే వాళ్ళ స్ట్రెంగ్త్. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావడానికి వాళ్ళు మూడో వ్యక్తుల దగ్గర ఒక చర్చలు అనేది జరుపుతున్నారన్నమాట. అది ఒక గురువు కావచ్చు, లేదా తనకు నచ్చిన వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, లేదా ఇంకెవరి దగ్గరైనా కావచ్చు అన్నమాట. మూడో వ్యక్తుల దగ్గర అయితే వీళ్ళు మీ దగ్గరకు రావడానికైతే ఒక అంటే ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. ఎలాగైనా రావాలి అనే ఆలోచన అయితే ఉంది. వెయిట్ చేస్తున్నారు. నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ నిర్ణయం తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఎలా తీసుకోవాలి, ఎలా ఒక స్టెప్ వేస్తే మనము ఇందులో ముందుకెళ్తాము అనే ఆలోచన మీ పర్సన్ లో అయితే ఉంది. నేను రెండిటిలో ఏది చూస్ చేసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ కు ఉంది. అది ఆ రెండు అనేది
మీకు ఎవరనేది మీకే అర్థమవుతుంది. ఒక సైడు తన వర్క్ కావచ్చు, లేదా ఇంకో సైడ్ పర్సన్ కావచ్చు. మీ మధ్య, అటు వాళ్ళ మధ్య నిర్ణయం అనేది, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనైతే వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ అంత తొందరగా అయితే నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్ అయితే. అలా అని మీరు చేసిన సాక్రిఫైస్ అయితే ఏదైతే ఉందో అదిను కూడా మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు. వాళ్ళు మెంటల్ గా ఒక స్టెబిలిటీ లేనప్పుడు మీరు వాళ్ళని ఆదుకున్నారు. ఒక హెల్త్ పరంగా కావచ్చు, ఒక మనీ పరంగా, ఒక రిలేషన్ పరంగా కూడా ఏదైనా సరే మీరు అన్ని విధాలుగా వాళ్ళకి మీరు అంత త్యాగం చేశారని చెప్పొచ్చు. వాళ్ళైతే నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. అలాగే ఒక లైఫ్ లాంగ్ బాండింగ్ కావాలని అయితే అనుకున్నారు. ప్రజెంట్ అదే అనుకుంటున్నారన్నమాట మీ పర్సన్. లైఫ్ లాంగ్ బాండింగ్ కావాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే, మీరు వాళ్ళ వాళ్ళకంత స్టెబిలిటీ లేనప్పుడు మీరు వాళ్ళ కోసము తపన పడ్డారు. వాళ్ళు మీ పర్సన్ ఒక హై పొజిషన్ లో ఉండాలి, అందరికంటే మీరు బాగుండాలి. ఒక డ్రెస్ కావచ్చు, ఒక వర్క్ లో కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. వాళ్ళు అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలాగా ఉండాలి అని మీరు వాళ్ళకి అనుక్షణము వాళ్ళకి ఒక సపోర్టింగ్ గా అనేది నిలబడ్డారన్నమాట. మీ పర్సన్ కోసం మీరు అలా నిలబడ్డారు. వాళ్ళు అది ఆలోచిస్తున్నారన్నమాట. అందుకని నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. వెయిట్ చేస్తున్నారు. కానీ అంటే వాళ్ళకి భయపడుతున్నారన్నమాట. పాస్ట్ లో వీళ్ళు ఎలా అంటే తన కుటుంబం కోసమే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నారు. అలా ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఎందుకు ప్రొటెక్ట్ చేసుకున్నారు అని అంటే తనను తాను డిపెండింగ్ చేసుకున్నారన్నమాట. ఎందుకు అని అంటే అది తన వర్క్ కావచ్చు, లేదా తన ముందున్న పరిస్థితులు కావచ్చు. లేదు, ఒక వర్క్ బిజీలో ఉండొచ్చు, లేదా ఒక పర్సన్ వల్ల అయినా అయిండొచ్చు. అది ఏదైనా అయిండొచ్చు. తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఒక సైడ్ ఏమో మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని అయితే చెప్పారు. కానీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నారన్నమాట మీ పర్సన్. ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకున్నారు అని అంటే, ఒక పక్క ఫ్యామిలీ, కానీ ఒక సైడ్ ఏమో మీరు. కానీ ఫ్యామిలీకే ఎక్కువ విలువిచ్చారు. మీకంత విలువ అనేది లేదు. మీ మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమను కూడా మనసులోనే అంచుకున్నారు తప్ప అది మీకు వ్యక్తం చేయలేదు. అది వ్యక్తం చేయకుండా మిమ్మల్ని బాధ పెట్టారు. మీరేమో వాళ్ళ కోసమే ఎదురు చూశారు. కానీ వాళ్ళ మనసులో ఏముందనేది బయట పెట్టకుండా మీరు అడిగినప్పుడు నేనుంటున్న పొజిషన్ అలాంటిది, నా వర్క్ అలాంటిది, నేనంత బిజీగా ఉన్నాను, నాకు కుదరట్లేదు అనైతే ఇలా అని అలా చెప్తూ ఉంటారు. వీళ్ళకి మీరు చేసిన ఆ త్యాగం అనేది అయితే గుర్తొస్తుంది. మీరు వాళ్ళ కోసం తీసుకున్న కేరింగ్ అయితే గుర్తొస్తుంది. వెంటనే అది గుర్తొచ్చి నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనుకుంటారు. ఎందుకంటే మీరు పడుతున్న బాధ అనేది వాళ్ళు ఆ బాధ అనేది చూడలేరు అనమాట. ఎందుకు అని అంటే మిమ్మల్ని అలా ఏడిపించుంటారు. అలా ఏడిపించారు కాబట్టి మీ మీ దగ్గరికి రావాలి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. ఇద్దరికి ఎమోషన్స్ అన్నమాట. రావాలి అనైతే ఉంది. కానీ వీళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అని అంటే, ప్రేమ ఉన్నా బయటికి చెప్పుకోలేకపోవడం. అది వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మీకు వ్యక్తం చేయలేకపోతున్నారు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు మీకు. సైలెంట్ గానే సాధిస్తారు మిమ్మల్ని. ఒక నిర్ణయం కోసమైతే నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు.
ఏమి మార్పు వచ్చింది అని అంటే మీ పర్సన్ లో ఒక నిర్ణయాల కోసమే అయితే వెయిట్ చేస్తున్నారు. పాజిటివ్ గా వచ్చిందన్నమాట. వాళ్ళల్లో మార్పు వచ్చింది. ఆలోచనలు తగ్గించారు. ఎలాగైనా ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. తనకు తాను ఇంతకుముందు తనకు తాను ప్రొటెక్ట్ చేసుకున్నా కానీ, ఇప్పుడు ఏదైనా కుటుంబం వల్ల ఏదైనా సమస్యలు వచ్చినా కానీ మీకొక సపోర్టివ్ గా ఉంటాము అనే దీంట్లో ఉన్నారన్నమాట ఈ పర్సన్. లైఫ్ లాంగ్ తోడుండాలి అని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ లో ఎలా ఉన్నా కానీ ప్రజెంట్ అయితే లైఫ్ లాంగ్ తోడుండాలి అనేది అయితే అనుకుంటున్నారు. మీకోసము ఒక ప్రొటెక్టివ్ గా నిలబడాలి అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు చేసిన వాళ్ళ కోసం చేసిన ఏదైతే ఉందో హెల్పింగ్ నేచర్ మీరు ఏదైతే చేశారో అవి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇంకా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. కానీ వెయిటింగ్ ఎనర్జీలో ఉంటున్నారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఒక పెద్దల సలహా తీసుకుంటున్నారు. అది ఒక గురువుల దగ్గరైనా తీసుకోవచ్చు, లేదా ఒక టారో రీడర్ ని కన్సల్ట్ అవ్వచ్చు. ఎవరినైనా ఒక గురువుల దగ్గర ఒక సలహా తీసుకొని ఎలా రావాలి, ఏం చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా కావచ్చు అన్నమాట. ఆలోచిస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు రావాలని. వాళ్ళల్లో మార్పు అయితే ఇలా వచ్చింది. చాలా మార్పు ఉంది. ఎందుకంటే మీరే తన బలం అన్నమాట. మీరు లేనిది వాళ్ళకు జరగదు. వాళ్ళ మనసులో అయితే వాళ్ళ మనసు నిండా మీరే ఉన్నారు. కొంతమంది అయితే ఈగోతో కూడా మీకు బయట పెట్టకపోవచ్చు. కానీ ఈగో ఉన్న వాళ్ళకి ప్రేమ కూడా ఉంది. ప్రేమ అయితే ఉంది. ఎందుకంటే మీరంత సాక్రిఫైస్ చేశారు కాబట్టి. ఒకవేళ ఆ ప్రేమ ఉన్నా గానీ వాళ్ళు వర్క్ బిజీలో ఉంటూ మీకు ఆ టైం అయితే ఇవ్వకపోవచ్చు. ప్రస్తుతం రిలేషన్ లో సక్సెస్ కావాలి అనేది ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా రిలేషన్ లో సక్సెస్ తేవాలని అయితే ఎదురు చూస్తున్నారు. నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఆలోచిస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇలా అయితే ఉంది. వాళ్ళల్లో మార్పు అయితే చాలా వచ్చింది. లైఫ్ లాంగ్ తోడుండాలని కూడా అంటున్నారు. మీకోసము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను అనేలాగా ఉన్నారు. ఇలా అయితే ఉంది రీడింగ్ అయితే. వాళ్ళల్లో మార్పు అయితే చాలా మార్పు అయితే వచ్చింది. ఈ మార్పులు అయితే కనిపిస్తున్నాయన్నమాట మీకోసం. మీకు రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఒక్క నిమిషం కార్స్ అటు ఇటుగా ఉంది. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది. వాళ్ళు బాగా బాధపడుతున్నారండి, మీకోసం ఆలోచిస్తున్నారు. నిద్ర పట్టట్లేదు. మీరే గుర్తొస్తున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ తోటి వాళ్ళ పర్సన్ కి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది. ఒక డేట్ అయితే తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ కి ఈ కార్డును బట్టి అయితే 8 డేస్ అయితే చెప్పలేం, కానీ 8 వీక్స్ 8 మంత్స్ అయితే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఒక డెసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇలా అయితే ఉంది. అలాగే ఇంకో కార్డ్ కూడా తీస్తాను. ప్లీజ్ తెలియచేయండి. 8 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. సక్సెస్ అండి. వాళ్ళు వస్తారు. ఇది ఒక స్టెబిలిటీ కార్డు. ఇది ఒక స్టెబిలిటీ కార్డ్ అండి. మీకు ఒక సక్సెస్ అనేది ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకు వచ్చి మ్యారేజ్ చేసుకోవడము, లేదా ఒక హ్యాపీగా ఉండడము, మీతో వచ్చి మీరు వాళ్ళతో కలిసి ఒక ఎలా అంటే ఫ్యామిలీ ఇంకా ఎలాంటి ఇంకా ఇది అంటే ఎలాంటి గొడవలు లేకుండా ఒక హ్యాపీగా ఉండడం అన్నమాట. ఈ కార్డును బట్టి అయితే 4 వీక్స్ పట్టొచ్చు, 4 డేస్ పట్టొచ్చు, 4 మంత్స్ కూడా పట్టొచ్చు కొంతమందికి, లేదా 4 అవర్స్ కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా 4 అవర్స్ లో కానీ లేదా 4 డేస్ లో కానీ మీకు ఎవరైనా రీయూనియన్ ఉన్నా కానీ నాకైతే మెసేజ్ చేయండి, ఓకేనా? కామెంట్ బాక్స్ లో. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. వాళ్ళు మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారు, కానీ నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది, కానీ ఏదైతే ఫాస్ట్ లో వాళ్ళు చేశారో దాని గురించి ఆలోచిస్తున్నారన్నమాట. అది చుట్టూ వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఏదైనా పరిస్థితులు అనుకూలించకపోవచ్చు అన్నమాట. ఇలా అయితే ఉన్నారు. కొంతమంది అయితే చాలా ఫాస్ట్ గానే వస్తారు మీ దగ్గరికి. ఇలా అయితే ఉంది. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎంత మందిలో ఉన్నా మీరే గుర్తుకు రావడం అన్నమాట. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని. ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను.